తిరిగి అంటే వచ్చే ఒకటి రోజు సార్ మీరు అంటున్నారు, కానీ అక్కడ శైలి ఎక్కడ అలా కనిపించట్లేదు. ఈవెన్ వంశీ గారి సతీమణి కూడా తప్పే చేయలేదు, మీరందరూ ఇలా కావాలని కక్షపూరితంగా చేశారు, న్యాయమే గెలుస్తుంది. న్యాయమే గెలవడం ఏంటి అసలు? అది ఆ స్టేట్మెంట్ ఎలా చూడాలి? అంటే విజయ్ చంద్ర గారు ఆడవాళ్ళ గురించి మాట్లాడటం సంస్కారం కాకపోయినా ఓకే మొదట భువనేశ్వరి గారి గురించి ఆయన మాట్లాడినప్పుడు మొదట దండించాల్సింది, మందలించాల్సింది ఆవిడ చేయాలండి. ఒక ఆడ మనిషిగా ఖచ్చితంగా బయటకు వచ్చి మా ఆయన చేసింది తప్పే అని మాట్లాడాల్సినటువంటి మనిషి ఆ రోజున వెనకేసుకొచ్చి ఇవాళ మా ఆయనకి ఇది అన్యాయం జరిగిందని బజారున పడి మాట్లాడటం అంటే ఏంటంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఆ రోజున నీ భర్త చేసినప్పుడు నువ్వేం చేసావు, వాళ్ళు ఆడవాళ్ళు కదా, అన్యాయంగా వాళ్ళని అన్నప్పుడు నువ్వు మందలించకుండా ఇవాళ వచ్చి బాధపడుతుంటే ప్రజలు మీమ్స్ వేసుకొని నవ్వుకుంటున్నారు విజయ్ చంద్ర గారు. కానీ ఏంటంటే అధికారంలో ఉన్న ఎవరికి కూడా కన్ను మీరు కనిపించదు. కాకపోతే దాంట్లో పద్ధతిగా ఉంటారు కొంతమంది ఏంటంటే ఇలా బరిదెగించి చేసినటువంటి వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు. అంటే భవిష్యత్తులో కూడా ఇలా బరిదెగించి ప్రవర్తించాలి అని ఎవరన్నా కనుక ఊహిస్తే ఊహ కూడా రాకుండా చేసేట్టుగా వీళ్ళని శిక్షించాలనేటువంటిది మాలాంటి వాళ్ళు అలాగే సమాజం కూడా కోరుకుంటున్నారు. కాదు గురుమూర్తి గారు, ఇందాక నాగార్జున గారు చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్ మీరు కొంత క్లారిటీ ఇవ్వండి. ఇప్పటికి కిడ్నాప్, బెదిరింపు కేసులు లేదా దౌర్జన్యాలు, అక్రమాలు, కరప్షన్ కేసెస్, ఈ కేసెస్ మీదే కాన్సన్ట్రేట్ చేసి వంశీమోహన్ ఫిక్స్ చేస్తున్నారు కదా ఆధారాలతో. కానీ చంద్రబాబు గారి కుటుంబాన్ని మీద కానీ ఫ్యామిలీ మీద చేసినటువంటి డెరగేటరీ కామెంట్స్ మీద విషయంలో మీరు ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోలేదు అన్నది చాలా మందికి ఒక డౌట్ ఉంది. విజయ్ చంద్ర గారు చెప్పండి సార్. నిజంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆ విషయం ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం అనిపించదు. లేదు కరెక్టే, కానీ అది చాలా మందికి అది కూడా కొంత తీసుకుని కానీ ఇప్పుడు నిజంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే చాలా మంది నాకు ఎంతమంది సంతోషపడుతున్నారంటే మాకు కావాల్సింది ఇది కాదా అని కార్యకర్తలందరూ కూడా చాలా మంది వయో మీడియా ఉండేవాళ్ళు కూడా ఇదవుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు, తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలకు కానీ రాజకీయానికి ఒక ఒరవడి సృష్టించినటువంటి మహానుభావుడు. ఇలాంటి చిల్లరవాళ్లతో వాళ్ళేదో చేశారని చెప్పి ఆయన అలాంటి వాటికి వెళ్ళడు. కాకపోతే ఇక్కడ ఒక విషయం, వాళ్ళు చేసినటువంటి ఏదైతే దోపిడీ ఉందో ఇవాళ అవసరమైతే ఒక ఎంక్వైరీ చేసి వీళ్ళు చేసినటువంటి పాపాలని వదలకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా భయపడాల, రాబోయేటువంటి రోజుల్లో భయపడాల. ఎందుకంటే మామూలు విషయం కాదు. కొండపావులూరు అనే విలేజ్లో కనీసం అక్కడ కొండే లేకుండా చేశాడు. 3 కొండలు ఉంటాయి అంటమ్మా, ఆ 3 కొండలు లేవు, అసలు తొలిచేశారు మొత్తం క్లీన్. అంటే ఎంత దుర్మార్గులో చూడండి వీళ్ళు. అంతేకాకుండా నమ్మిన వాళ్ళని నాశనం చేసాడమ్మా, నమ్మిన వాళ్ళని. ఎందుకంటే ఎవరైనా నిజంగా భవిష్యత్తు ఇస్తే నమ్మితే మరి కష్టపడిన వాళ్ళకి చేయుతేస్తారు. ఆ జాస్తి వెంకటేశ్వరరావు ఆయన చీప్ ఏజెంట్గా పనిచేశాడు. అతన్ని నిజంగా అంత